అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కు సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతుల అకౌంట్లోనైతే నేరుగా 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. మనకైతే కన్ఫర్మేషన్ డేట్ కూడా రావడం అయితే జరిగింది. టైమింగ్స్ కూడా రిలీజ్ అయితే చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క తెలంగాణ రైతులకు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులకు కానివ్వచ్చు, తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరైతే ఛానల్ని కొత్తగా వస్తున్న వారైతే అందరైతే ఆదరించి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు రైతుల అకౌంట్లోనైతే నేరుగా 2,000 రూపాయల ఖాతాలోనైతే పడబోతున్నాయి 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి. అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో కొన్ని చేసుకున్నట్లయితేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఈ 3 చేసుకున్న వారికి ఈ 3 అంటే 1, 2 వచ్చేసి అయితే మనం చేసుకోకుండా పర్వాలేదు. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా మనం ల్యాండింగ్ ద్వారా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పూర్తయి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా మనకు ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో బటన్ నొక్కి అయితే రైతుల అకౌంట్లో నేరుగా దేశ ప్రధానమంత్రి గారు అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ప్రారంభించనున్నారు. రైతుల అకౌంట్లోనైతే నేరుగా 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. మళ్ళా యొక్క విడత చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ వచ్చే విడత వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో వచ్చేసి కూడా మనకైతే పెంపు చేసి తర్వాత 4,000 రూపాయలు అనేది అయితే పెంపు చేస్తున్నట్లు మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. ఈ 20వ విడత ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా 2,000 రూపాయలు అయితే నేరుగా ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు. మనకు కేంద్ర మంత్రి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకైతే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతులకైతే ఈ యొక్క ఏదైతే ఉందో పథకం అనేది అయితే రైతులైతే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు, తెలంగాణ ప్రభుత్వం కానివ్వచ్చు, ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు కూడా ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారందరికీ కూడా చూసుకున్నట్టయితే చాలామందికి అయితే డబ్బులు పడలేదన్నమాట. ఈ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయని చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క జూన్ 3 వారంలోనైతే ఇప్పుడు వచ్చేదన్నమాట. 3 వారంలో తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లో 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది అందజేస్తుందన్నమాట. మనకి ఈ ఒక్క పక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క నేపథ్యంలో వచ్చేసి రైతులు అయితే ఎంతో ఇప్పుడు ఇబ్బందులు ఉంటారన్నమాట. ఈ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రైతుల అకౌంట్లోనైతే ఎంతో ఆసరా నిలిచిపోయడానికి అయితే రైతులకైతే తోడుగా 2,000 రూపాయలు అయితే నరేంద్ర మోదీ గారు అయితే మనకు ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పాడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఆర్థిక సాయం అనేది కొంచెం పెంపు చేసి 4,000 రూపాయలు అనేది ఇస్తే బాగుంటుందా, ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 6,000 రూపాయలు అనేది ఇస్తే బాగుంటుందా? ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయగలరు. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే అందరూ అయితే ఆల్లో పెట్టుకోర్రి.